ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. స్థానిక లైన్ బుడోకాన్ కరాటే హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో కరాటే నేషనల్ రిఫరీ పిచ్చోయ్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా కరాటేలో ఉచితంగా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని సత్తుపల్లి సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ కిరణ్ అన్నారు. గత నెల రోజులుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఉచిత వేసవి కరాటే శిక్షణ జరిగింది. శనివారం శిక్షణ ముగింపు సందర్భంగా పోటీలు నిర్వహించి విజేతలకు కరాటే బెల్టులు, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. పోలీస్ సిఐ కిరణ్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు దేశ విదేశాల్లో ప్రతిభ కనబరిచి సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలు పెంచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు కరాటే నేషనల్ రిఫరీ పిచ్చోయ్ను ఘనంగా సత్కరించారు. Clarity. Now one count, last one, shout. Understand? Ready? Okay. Chief guest ఎప్పుడు వస్తారు? నాకు ఆకలి కూడా అవుతుంది. మవాతే. మవాతే. आगे राइट स्टेप తీసుకొని సైడ్ కిక్ డ్రాప్ రెడీ హిట్ నీ షాట్ షాట్ on that side की बड़ा బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి సత్తుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ కిరణ్ కుమార్ సార్కి వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించినందుకు ముందుగా సత్తుపల్లి లైన్ బుడోకాన్ కరాటే హెల్త్ క్లబ్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం గురించి సార్కి ఒక 1 minute వివరించే ప్రయత్నం చేస్తాను. గత 20 yearsగా కరాటే తన ఊపిరిగా, కరాటే తన శ్వాసగా, కరాటే తన ధ్యాసగా, కరాటే తన యొక్క జీవిత ఆశయంగా భావించి ఈ సత్తుపల్లి ప్రాంతంలో కరాటే అంటే పిచ్చయ్య గారు అంటే కరాటే అనేటటువంటి దాన్ని ఈ ప్రాంత ప్రజలకి పరిచయం చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలకు కూడా ఈ ప్రాంత పిల్లల్ని తీసుకుని వెళ్ళి కరాటేలో వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్ది వాళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి విధంగా అనేక ఉద్యోగాలు సంపాదించుకోవడం, అనేక మంది కరాటే మాస్టర్లను కూడా తయారు చేసినటువంటి ఘనత ఒక్క పిచ్చయ్య గారికి మాత్రమే దక్కింది. సత్తుపల్లి ప్రాంతం ఎందుకంటే ఇది మనం ఈ మీరు కరాటేకి పంపించకపోతే వాళ్ళు లేకుండా మీరు ఒప్పుకోరు. ఆ పడుకొని లే పాపం మొదట చదువుకున్నారు కదా, పిల్లలు కష్టపడ్డారు కదా, ఆ ప్రేమ మనకు ఉంటుంది. కానీ ఇక్కడ కరాటే కమిట్మెంట్ ఉంటుంది. దీనికి రావాలి 100% పోటీలు పడి కొత్త వాళ్ళు ప్రైజులు తీసుకున్నట్టు. ఇప్పుడు ప్రైజులు తీసుకున్న వాళ్ళు నా దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. అట్లాగే మనం 2 years కోర్స్ ఉంటుంది, బ్లాక్ బెల్ట్ కోర్స్. ఆ బ్లాక్ బెల్ట్ కోర్సులో ఇప్పుడు చాలామంది వచ్చారు. ఓకే, వాళ్ళు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. ఇక మీకు కరాటే వలన ఉపయోగం ఏంటంటే మీకు స్కూల్ గేమ్స్లో కరాటే ఉంది. Under 14, Under 17, Under 19. అంటే మనం జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వెళ్ళిన మన యూనివర్సిటీ గేమ్స్ కూడా కరాటే ఉంది. రీసెంట్గా సీఎం కప్లో కరాటేని ఇన్వాల్వ్ చేశారు. ఇంతకుముందు సీఎం కప్లో కరాటే ఈవెంట్ లేదు. మనకి తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని ఆయన ప్రెసిడెంట్, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఓకే, ఆయన కృషి వలన ఈసారి సీఎం కప్లో రావడం జరిగింది. నిన్న కూడా ఈవినింగ్ స్టేట్ మీటింగ్ జరిగింది. అక్కడ ఒకటే చెప్పాం మేము. ఇప్పుడు మనకు ఒక 300 ఆటలకి మనకి ఎంసెట్లో మామూలుగా కోటా ఉంది. అది మెడిసిన్లో అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు. మనం మామూలుగా వెళ్ళినప్పుడు దేనికి వెళ్తాం, మనం కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు 300 ఆటలలో ఉంది కరాటే లేదు. నేను మరీ రిక్వెస్ట్ చేసి చెప్పాను. ఇక మీరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మీరు ఉన్నప్పుడు కూడా రాకపోతే ఇక్కడ రాదని కరాటేకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆ పని చేస్తానన్నారు. మనకి ఇన్ని కరాటే వలన చక్కటి ఉపయోగాలు ఉన్నాయి. అంటే పిల్లలకి ముఖ్యంగా హెల్త్ ఒకటి, రెండోది టైం మెయింటెనెన్స్, మూడోది మనకి స్పోర్ట్స్ మ్యాన్గా ఎప్పుడు ఈ సర్టిఫికెట్స్ మనకి ఉపయోగపడతాయి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని
మరీ ప్రోత్సహించాలని ముఖ్యంగా ఈ ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన సిఐ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఏమంటున్నానంటే మనకు మంచిగా వాడుకోవాలి. అంటే ఎలక్ట్రానిక్ వస్తువులనే మంచిగా మన సెల్ఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ నెక్స్ట్ మనకి ఏమన్నా మన ప్రొఫెషనల్ ఏమన్నా దానికి కానీ వాడుకోవాలి తప్ప ఏదో ఎంటర్టైన్మెంట్ వాడాలి. దానికి ఎంతసేపు 5 నిమిషాలు అర్ధ గంట హాఫ్ అన్ అవర్ వాడితే తప్పేం లేదు. బట్ ఏంటంటే దానికి మొత్తం అడక్ట్ అయ్యి అంటే ఏదైనా ఒక పనిని దాని మొత్తం ఫోన్ లేకపోతే భోజనం చేయని, ఫోన్ లేకపోతే ఇంకా వేరే వర్క్ చేయని అట్లాంటి పరిస్థితి తీసుకురాకండి దయచేసి. ఎందుకనంటే అటువంటి పరిస్థితి వస్తే చాలామంది బెడ్రీడ్ అయిన వాళ్ళు ఉన్నారు. సైకలాజికల్గా అట్లా చిన్నది అంటే మనం హ్యూమన్ మైండ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది చిన్న పిల్లలు కాబట్టి అది దెబ్బతింటుంది. కాబట్టి ఒక్కసారి మనకు మెదడులో ఉన్నటువంటి కణాలు అనేవి మనకు ఒక్కసారి దెబ్బతింటే మళ్ళీ రీప్రొడ్యూస్ కావు. మనకు వేరే బాడీలో ఏవైనా కానీ ఏ కణాలైనా కానీ ఏ సెల్స్ అయినా కానీ రీప్రొడ్యూస్ అవుతాయి కానీ ఇవి కావు. కాబట్టి ఏంటంటే ఒక్కసారి మన హెల్త్ డ్యామేజ్ అయిందనుకో తర్వాత మళ్ళీ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా అటువంటి దురలవాట్లకు లోను కాకుండా మంచిగా నేర్చుకోండి. అదేవిధంగా ఇట్లనే కంటిన్యూ చేయండి. ముఖ్యంగా పిచ్చయ్య గారికి టీచర్గా పనిచేసిన ఇంకా వేరే రంగాల్లో కూడా పనిచేసిన లాస్ట్కి ఇలా సెటిల్ అయిపోయినాం. బట్ ఏంటంటే ఎంత ప్రాబ్లం ఉంటాయనే తెలుసు కానీ పిచ్చయ్య గారు కూడా అంత డెడికేషన్తో అంటే దేశ భవిష్యత్తు గురించి తన కుటుంబాన్ని త్యాగం చేసి ఈ విధంగా చేయడం అనేది చాలా హర్షణీయం. అదేవిధంగా పిచ్చయ్య గారు తన తదుపరి అంటే రిటైర్మెంట్ జీవితం కూడా మంచిగా వెల్త్తోని మంచిగా గడపాలని కోరుకుంటూ పిచ్చయ్య గారికి ఈ స్థాయి కాదు ఇంకా మంచి పెద్ద స్థాయిలో కూడా మంచి గుర్తింపు రావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆసురా సర్టిఫికేట్ పెట్టుకోమ్మా. సర్టిఫికేట్ మంచి పెట్టుకోవాలి మీరు. 5 కాంపౌండ్ పెట్టుకోండి.